హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ప్రదీప్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూద్దాం. ఇది అగ్నివీర్ కాదండి, మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్. అగ్నివీర్ లాగా 4 years ఉండదు. ఇది 20 years ఉంటుంది. అంటే నావల్ బేసిస్ను బట్టి 20 years అనేది ఉంటుంది మనకు. ఇది చాలా మంచి అవకాశం అండి. ఇంటర్మీడియట్ ఎవరు చేశారో వారికి ఇదొక మంచి అవకాశం. దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. చాలా చిన్న ఏజ్లో జాబ్ కొట్టడానికి ఇదొక మంచి అవకాశంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ను ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోకండి. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్తే, ఇండియన్ నేవీకి సంబంధించిన మెడికల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి ఎస్ఎస్ఆర్ మెడికల్ 225 and 226 అంటే 2 బ్యాచెస్, ఒకటి 25 బ్యాచ్ అలాగే 26 బ్యాచ్, 2 బ్యాచ్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇండియన్ నేవీ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ చూద్దాం. దీనికి మనం అప్లికేషన్ చేసుకోవాలంటే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ అయి ఉండాలి. ఇది మెడికల్ బ్రాంచ్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2 బ్యాచ్లాగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందో మనం ఫర్దర్గా చూద్దాం. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలండి. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే బైపీసీ చేసిన వారు దీనికి ఎలిజిబుల్. అలాగే మనకు ఇంటర్లో 50% మార్క్స్ అనేటి, టోటల్గా 50% మార్క్స్ అనేది ఉండాలి. అలాగే ఈచ్ సబ్జెక్ట్లో చూసుకుంటే మనకు 40% మార్క్స్ అనేది ఉండాలి. ఇప్పుడు మనకు బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు కూడా దీని అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. జిక్ సంబంధించిన వివరాలకు వెళ్తే 25 బ్యాచ్ ఏజ్ వివరాలు చూసుకుంటే మనకు 1 సెప్టెంబర్ 2004 నుండి 29 ఫిబ్రవరి 2008 ఈ మధ్యలో ఉన్నవారు ఎవరైనా 25 బ్యాచ్ యొక్క చేసుకోవడానికి ఎలిజిబుల్. అలాగే 26 బ్యాచ్కి సంబంధించిన ఏజ్ చూసుకుంటే మనకు 1 జూలై 2005 నుండి 31 డిసెంబర్ 2008 వరకు ఈ బోత్ డేట్స్ మధ్యలో ఉన్నవారు ఇది అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టు. మనం ఇప్పుడు పే అండ్ అలవెన్సెస్ సంబంధించినటువంటి విషయాల్లోకి వెళ్తే, మనకు ఫస్ట్ ఇనిషియల్గా ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందండి. ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో మనకు 14,600 పర్ మంత్గా స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన వెంటనే పే అనేది 21,700గా ఫస్ట్ బేసిక్ పే అనేది ఉండడం జరుగుతుంది. దీనికి అడిషన్గా మనకు 5,200 అనేటి ఎంఎస్పి లాగా, అలాగే ప్లస్ డిఏ, టిఏఆర్ ఇంకా అలవెన్సెస్ అనేటి కలిపి మనకు దాదాపుగా 30,000 అనేది పర్ మంత్గా రావడం జరుగుతుంది. అంటే మనకు ట్రైనింగ్ పూర్తయిన వెంటనే ఫస్ట్ మంత్లో మనకు 30,000 దాకా మన ఇన్హాండ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు ప్రమోషన్ కనుక వచ్చినట్టయితే అది లెవెల్ 8 పే అలవెన్సెస్ కిందకి వస్తుంది. దానిలో 47,600 అనేది పే చేస్తారు. దానిలో కూడా ఎంఎస్పి 5,200, ఇది కూడా టోటల్గా కలుపుకుంటే మనకు 55,000 దాకా రావడం జరుగుతుంది. మనకు ఇందులో జాయిన్ అయిన వెంటనే మనకు ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉంటుందండి. 75 lakhs అనేది ఈచ్ క్యాండిడేట్కు 75 lakhs అనేది ఇన్సూరెన్స్ కవర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే, సెలక్షన్ అనేది 2 స్టేజ్ల్లో సెలక్షన్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో వచ్చేసి ఐఎన్ఈటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఐఎన్ఈటి ఎగ్జామ్ అనేది 25 and 26 బ్యాచెస్కు 2 బ్యాచెస్ కలిపి ఒకటేసారి మేలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు మేలో కండక్ట్ చేసిన స్టేజ్ 1 ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా మనకు స్టేజ్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2 అనేది 25 బ్యాచ్కి సపరేట్గా, 26 బ్యాచ్కి సపరేట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం స్టేజ్ 1 సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, అప్లికేషన్ చేసుకోవడానికి మనకు డేట్స్ వచ్చేసి 29 మార్చ్ నుంచి వెళ్ళి
10 ఏప్రిల్ వరకు అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉన్నది. బోత్ 2025-26 బ్యాచ్ బోత్ కూడా 29 మార్చి నుండి 10 ఏప్రిల్ 25 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మనకు అప్లికేషన్స్లో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే కరెక్షన్ విండో అనేది 14 to 16 ఏప్రిల్ లోపు మనం కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. రెండు బ్యాచెస్ కలిపి స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది మేలో కండక్ట్ చేస్తారు. రిజల్ట్ కూడా మనకు మేలోనూ డిక్లేర్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు స్టేజ్ 2 ఎగ్జామ్, స్టేజ్ 2 2025 బ్యాచ్కి సంబంధించిన స్టేజ్ 2 ఎగ్జామ్కి సంబంధించిన వివరాలకు వెళ్తే, స్టేజ్ 1లో మనకు షార్ట్ లిస్ట్ అనేది జూన్లో 2025 జూన్లో షార్ట్ లిస్ట్ తీసి మనకు కాల్ లెటర్స్ అనేటివి వాళ్ళ ఓన్ వెబ్సైట్లో పెడతారు. వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేజ్ 2 ఎగ్జామ్ అనేది జూలైలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రాసెస్ అనేది ఐఎన్ఎస్ చిల్కాలో ఒడిశాలో ఉంటుందండి. చిల్కాలో సంబంధించి సెప్టెంబర్లో మొత్తం పూర్తి ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు 2026 బ్యాచ్కి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే, 2026కి సంబంధించిన షార్ట్ లిస్ట్ అనేది మార్చ్ 2026లో మనకు షార్ట్ లిస్ట్ తీసి కాల్ లెటర్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అలాగే 2026 సంబంధించిన స్టేజ్ 2 ఎగ్జామ్ అనేటటువంటిది మే 2026లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సంబంధించిన ప్రాసెస్ అనేది జూలైలో మనకు 2026 జూలైలో మనకు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు స్టేజ్ 1 ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ఐఎన్ఈటి అంటే ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్. స్టేజ్ 1 ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ చూసుకున్నట్టయితే మనకు 100 క్వశ్చన్స్గా ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్స్ 1 మార్క్ క్యారీ చేస్తుంది. మనకు ఎగ్జామినేషన్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లలో ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ వచ్చేసి చూసుకుంటే ఇంగ్లీష్, సైన్స్, బయాలజీ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. దాని స్టాండర్డ్ వచ్చేసి 10+2. ఎందుకంటే మనం ఇంటర్మీడియట్తో అప్లికేషన్ చేసుకుంటున్నాం కాబట్టి దీని స్టాండర్డ్ కూడా ఆ లెవెల్లోనే ఉండడం జరుగుతుంది. దీనికి డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్గా ఉండడం జరిగింది. ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరిగింది. అందుకు మీరు ఆన్సర్లు అనేవి చాలా కేర్ఫుల్గా పెట్టాల్సి ఉంటుంది. మనకు ఒక్క క్వశ్చన్ నెగిటివ్ అయితే మనకు 0.25 మార్కింగ్ అనేది తీసివేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. తర్వాత షార్ట్ లిస్ట్ ఇస్తారు. ఆ విషయాలన్నీ మీకు ఇంతకుముందే వివరించాను. ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్టయితే మనకు 550 రూపీస్గా ఉండడం జరిగింది. ప్లస్ 18% జిఎస్టీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఏ క్యాండిడేట్ అయినా ఆర్ ఓసీ క్యాండిడేట్స్ కూడా 550 రూపీస్గానే ఉండడం జరిగింది. ఒకవేళ మనం అప్లికేషన్ అనేది మల్టిపుల్ టైమ్స్ చేసినట్టయితే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఒకటేసారి అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. స్టేజ్ 2కి సంబంధించిన వివరాలకు వెళ్తే, మనకు స్టేజ్ 1లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఈ మార్క్స్ అనేటటువంటి మనకు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఆ వెబ్సైట్లో వచ్చిన మన ర్యాంక్ ఆధారంగా మనం స్టేజ్ 2కి ఎలిజిబులా కాదా అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇద్దరికి సేమ్ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినట్టయితే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే ఎన్సీసీ ఉన్న వారికి ఒక బెనిఫిట్ ఉందండి. ఎన్సీసీ సీట్ సర్టిఫికెట్ ఉన్న వారికి వాళ్ళు స్టేజ్ 1 ఎగ్జామ్స్ అనేది రాయకుండానే డైరెక్ట్గా స్టేజ్ 2 ఎగ్జామ్ అనేది వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఇది ఒక చక్కటి అవకాశం ఎన్సీసీ సి సర్టిఫికెట్ ఉన్నవారికి. మనకిప్పుడు స్టేజ్ 2లో కూడా ఫిజికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. అలాగే రిటన్ ఎగ్జామ్ కూడా స్టేజ్ 2లో మళ్ళీ రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకిప్పుడు స్టేజ్ 2లో ఫిజికల్ టెస్ట్ అనేది చూసుకుంటే 1.6 km అంటే రన్నింగ్ అనేది 1.6 km ఉంటుంది. 6 minutes 30 secondsలో మనం 1.6 రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే స్క్వాట్స్ ఉట్టకు బయటకు అంటారు. 20 స్క్వాట్స్ అనేటివి ఉంటాయి. పుషప్స్ అనేది 15 ఉంటాయి. సిటప్స్ అనేటివి 15 అనేటివి ఉంటాయి. ఈ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత మనకు మళ్ళీ స్టేజ్ 2లో రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2 రిటన్ ఎగ్జామ్ కూడా సేమ్ మనకు స్టేజ్ 1 ఎగ్జామ్ లాగే 100 క్వశ్చన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్.
సేమ్ ఎగ్జామ్ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుంది. మనకు సిలబస్ కూడా సేమ్ ఉండడం జరిగిందండి. ఇంగ్లీష్, సైన్స్, బయాలజీ అండ్ జనరల్ అవేర్నెస్. స్టేజ్ 1లో ఏ సిలబస్ అయితే ఉన్నదో స్టేజ్ 2లో కూడా అదే సిలబస్ అనేది ఉండడం జరిగింది. మీరు ఒక్కసారే మంచిగా ప్రిపేర్ అయితే మీరు స్టేజ్ 1 పాస్ కావచ్చు, అలాగే స్టేజ్ 2 ఎగ్జామ్ కూడా పాస్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు స్టేజ్ 1 ఎగ్జామ్, ఆ తర్వాత స్టేజ్ 2 ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీకు మెడికల్ అనేది ఉంటుందండి. మీకు ఇందులో కూడా ఒక మంచి అవకాశం ఉన్నదండి. మీరు ఒక మెడికల్ ఎగ్జామ్లో ఒకవేళ మీరు కనుక ఫెయిల్ అయినట్టయితే, మీరు మెడికల్ ఎగ్జామ్లో అన్ఫిట్ అయినట్టయితే మీరు రివ్యూకు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మనకు ఈ మెడికల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ లిస్ట్ అనేది తీస్తారండి. ఈ ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకు స్టేజ్ 2 ఆధారంగానే ప్రొవిజనల్ లిస్ట్ అనేది తీస్తారు. ఇందులో రిటన్ ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగానే మనకు ఓన్లీ స్టేజ్ 2 ఆధారంగానే ప్రొవిజనల్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఒకవేళ మనం కనుక ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్నట్టయితే మనం జాబ్లో క్వాలిఫై అయినాం అన్నట్టు. తర్వాత మనం INS చిలుకకు వెళ్ళాల్సి ఉంటుంది ఫర్దర్ ప్రొసీజర్స్ కోసం. మనం అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలంటే మనం joinindiannavy.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇది INS నేవీ నుండి విడుదలైనటువంటి SSRకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. కంపల్సరీ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇప్పుడు చెప్పిన ఎలిజిబిలిటీ ఇంత ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే అండి, మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ గురించి డీటెయిల్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంటర్మీడియట్ చేసిన వారు ఉంటే వారికి ఈ వీడియోని అనేది షేర్ చేయండి. వారికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.